ఏంటి? ఒక మనుగు 35-40 కిలోలు ఉంటుందా? ఏంటండి అదేమన్నా కింటా రైస్ బ్యాగా? అంత పెద్ద బరువు ఉండటానికి 50 కేజీస్ బ్యాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ? కదా, మీకు కూడా ఆశ్చర్యంగానే ఉంది కదా. నేను చెప్తాను చూడండి, ఎంత బరువు ఉంటుందో, ఎంత వెయిట్ ఉంటుందో. మీరు మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు, ఒకటేమో 8 ఇంచెస్, ఇంకొకటేమో 1 to 2 కేజీస్, ఇంకొకటి పెద్దది వచ్చేది రాకడ సమయంలో 34 to 40 కిలోస్ పెద్ద బరువు గల వడగండ్లు. మనుషులు మీదకి ఉగ్రత రాబోతుంది అతి త్వరగా. చెప్పే విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం ధ్యానించేటప్పుడు ఇంచ్ అటు కూడా ఇంచ్ ఇటు కూడా తొలగిపోకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. చాలామంది బైబిల్ స్కాలర్స్, చాలామంది వ్యక్తులు, చాలామంది బైబిల్ జ్ఞానం కలిగిన వ్యక్తులు మాట్లాడేటప్పుడు చక్కగా వర్ణిస్తారు. మనందరూ కూడా విని ఇలాగ జరుగుతుందని చెప్పి రోమాను సైతం నిక్కుబడే విధంగా మరి వాళ్ళు చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది. కనుక మనం చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ పొరపాటు లేకుండా చక్కగా బోధిస్తున్నారు. కానీ వాళ్ళందరికంటే కూడా చాలా జ్ఞానం తక్కువ కలిగినటువంటి వ్యక్తిని. ఏ మాత్రం నేను సరిపోను. నాకు తెలిసిన జ్ఞానం బట్టి నేను చెప్తున్నాను. నేను ఈ బోరలన్నింటినీ, ఈ పాత్రలన్నిటి, ఈ ముద్రలన్నింటి గురించి విన్నప్పుడు ఇంకొక విషయం నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పవైనందున మనుషుల దెబ్బని బట్టి దేవుని దూషించిరి. మరి ఇంకొక వచనం కూడా చూద్దాము, 11వ వచనం. అదే 16వ అధ్యాయం 11వ వచనం. తనకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు, కానీ తమ క్రియలను మాని వారు మారు మనసు పొందినవారు కారు. మరి ఇంకా పైకి వెళ్తే 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఆ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించరు, కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఎత్తబడిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు దేవుడితోటి వెళ్ళిపోయారు. రెప్పపాటున ఎత్తబడ్డవారు వెళ్ళిపోయారు. ఎడబడ్డ వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆ సమయంలో కూడా దేవుణ్ణి మహింపరచట్ల. దేవుణ్ణి మరి ఇది చేసిన దాన్ని బట్టి మేము అనుభవించాలి, ఇది కలగాల్సింది, మాకు ఈ బాధ అనుభవించాల్సిందని వాళ్ళు మారుమనసు పొందకుండా దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇదే 8వ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే, మొదట దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయిను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతే కాలిపోయాను. కనుక నేను వడగండ్ల గురించి మాత్రం ఎందుకు చెప్తున్నంటే, ఈ వడగండ్లు అనేది మనం బయట వర్షానికో లేకపోతే అప్పుడప్పుడు వర్షానికి కురుస్తాయి, అప్పుడప్పుడు వేరే చోట కూడా కిలోల లెక్కన 1 కేజీ 2 కేజీల లెక్కన పడ్డ విపత్తులు కూడా సంభవించినాయి. అవి కూడా మనం చూసాం. యూకేలో చూసినట్లయితే మరి 2.1 లేబుల్ పడింది, బంగ్లాదేశ్లో అయితే 2.2 పడింది, ఉత్తరప్రదేశ్లో అయితే 2.3 లేబుల్. అంటే 2.2 ఏంటి ఇట్లా చెప్తున్నామంటే, 2.1 అంటే 2.0 లోపల, 2.0 లోపల అంటే 1.0 లోపల అంటే యూకేలో దగ్గర కేజీ బరువు గల రాయి, ఆ వడగండ్ల రాయి పడి కార్లు అద్దాలు అన్నీ పగిలిపోయి అక్కడున్నాయన్నీ కూడా కొంచెం కార్లు, వెహికల్స్, వాళ్ళు చెక్కతో వుడ్తో నిర్మించుకుంటే ఇల్లులు డిస్ట్రాయ్ అయిపోయినాయి. దీని తర్వాత నేను పెడతాను చూడొచ్చు. తర్వాత బంగ్లాదేశ్లో అయితే మరి 1 కిలో కంటే ఎక్కువే, 1.5 కిలో వెయిట్ గల రాయి పడి 120 మెంబర్స్ 100 మెంబర్స్ చనిపోతూ వచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయితే డైరెక్ట్గా 2 కిలోల పైనే 2.3 లేబుల్. ఆ రాయి, చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనకి రక్తం గారి విలవల్లాడిపోతుంది. అట్లాంటిది ఆ రాయి పడి 200 మంది పైగా చనిపోయారు. మీరు చూడొచ్చు. సంవత్సరాల వ్యవధి కాలంలో 2010లో యూకేలో, 2010లో యుఎస్ఏలో 0.88 అంటే దగ్గర 1
కేజీ రాయి పడింది అక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ షాట్లో పెడుతున్నాను. రెండోది బంగ్లాదేశ్లో పడింది, అది 2 kgs, 92 మెంబర్స్ చనిపోతూ వచ్చారు. మూడోదిగా ఉత్తరప్రదేశ్లో 230 మెంబర్స్ చనిపోయారు. ఇది నేను స్క్రీన్ షాట్ తీసి వడగండ్ల గురించి ప్రస్తావించిన విషయం కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, ఇది చూడొచ్చు. అయితే చెప్పిన విషయాల్లో లోటుపాట్లు ఉండొచ్చని స్క్రీన్ షాట్ తీసి మరీ పెడుతున్నాను. గ్రీక్ సిస్టమ్ ప్రకారం 70 to 100 pounds అంటే 34 to 45 kilos అనమాట. అంత వెయిట్ అనమాట ఆ రాయి. ఆ వడగండ్ల దెబ్బకి ఎవరు కూడా బతికి బట్టకట్టలేరు. ఈ చివరి జడ్జిమెంట్ డే, ఆ రోజు బిల్డింగ్స్ కూడా సైతం డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆ సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి బహుగా దూషించే వారుగా ఉన్నారు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇప్పటి నుంచే దేవుడిని నమ్ముకొని ఆయన రక్షణలో ఉంటే దేవుడే మనకి కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రాకడ అతి సమీపంగా ఉంది. నేను ఏదో చెప్పి భయపెట్టట్లేదు. కనుక రాకడ సమయంలో ఆ పాత్రలు బోధించబడినప్పుడు మీరు చూస్తే ఎప్పటిస్ నది ఎండిపోయింది, గోల్డ్ తెలుస్తుంది దాంట్లో. ఎందుకంటే తూర్పు రాజులు వచ్చి యుద్ధం చేయడానికి మార్గం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఉగ్రత అతి సమీపంగా ఉంది. కనుక ఇక్కడ దేవుని దూషించి మిళితమైన వడగండ్లు. మరి నిర్గమాకాండము 9వ అధ్యాయము 18, 22లో 18లో ఐగుప్తులో ఇజ్రాయేల్ ఉన్నప్పుడు వాళ్ళని పంపించమంటే పోనించనన్నప్పుడు ఫరోకి బుద్ధి కలగాలని దేవుడు వడగండ్లు కురిపించాడు, అగ్నితో కూడుకున్న వడగండ్లు. కూర చెట్లన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఈ మొత్తం నాశనమైనవి, పశువులు కూడా చాలా చచ్చిపోయినాయి. మన బైబిల్ చదువుతాం 9వ అధ్యాయం 18, 22లో మీరు చూడవచ్చు, కాబట్టి తీసి చదవచ్చు డౌట్ ఉంటే. అక్కడ కూడా వడగండ్లు పడ్డాయి. మరి యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు, మరి యుద్ధంలో దేవుడిని అడిగినప్పుడు దేవుడు వీళ్ళు చంపిన వాళ్ళకంటే దేవుడే వడగండ్లు కురిపించి అక్కడ అజేకు వరకు మనుషుల్ని దేవుడు చాలామందిని చంపేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడి మెట్ల మీదకి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడే సహాయం చేశాడు. కనుక యుద్ధం యెహోవాది కనుక దేవుడు అట్లా వాళ్ళని సహాయం చేశాడు. మీరు చూడొచ్చు, యెహోషువ 10:11లో ఉంది. కనుక ఈ వడగండ్ల గురించి ఏంది వడగండ్ల బాధ, ఏంటి దెబ్బ? చిన్న చిన్న వడగండ్లు కదా పడతాయి, ఏంటి ప్రాబ్లం అనుకుంటే కాదండి. నేను ఆశ్చర్యపోయాను అసలు. ఏంటిది ఒక మనుగ అంటే ఏంటి? మీకు తెలుసా, ఒక సేర్ అంటే, ఒక తూము అంటే, ఒక మానిక్ అంటే, ఒక మనుగ అంటే మీకు ఎవరికైనా తెలుసో తెలియదు కానీ 60 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక సేర్ అంటే కిలో అని, ఒక మనుగ అంటే ఒక సేర్ అంటే కిలో, ఒక మానిక్ అంటే 4 కిలోలు, తూమెడు బైబిల్లో చదువుతాం కదా, నైవేద్యం పెట్టేటప్పుడు తూమెడు పిండి, తూమెడు అంటే 8 కిలోలు. కానీ వీటన్నిటికంటే 20 times ఎక్స్ట్రా, చాలా రెట్లు ఒక మనుగంటే 35 నుంచి 40 కిలోల బరువు అంట. విచిత్రంగా ఉంది కదా. సో నేను కూడా ఆశ్చర్యపోయాను. మనుగంటే ఏముందిలే, ఒక 4-5 కిలోలు ఉంటుంది. 4-5 కిలోలు కూడా రాయి నెత్తి వెంబడి ఉంటామా? 35 నుంచి 40 కిలోలు బరువు అంట ఒక మనుగంటే. అంటే 5 రెట్లు పెద్దదంటే ఇంకెంత అనుకోవాలి? వినాలి, ఎంత బరువు అనుకోవాలి? 200 కిలోల బరువు. అంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎంత బరువు ఉంటుందో అంతకంటే ఇంకా కొంచెం బరువు అనమాట. అంత పెద్ద రాయి నెత్తి మీద పడితే మనం ఉంటామా, బతుకుతామా? సో ఎవరైతే వింటున్నారో వాళ్ళు దయచేసి గమనించి, రక్షణ దినము ఉన్నప్పుడే రక్షణ పొంది దేవునిలో పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహించి పాపంలో ఒప్పుకుంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మార్కు సువార్తలో రాయబడింది. కనుక నేడే రక్షణ దినం కనుక నిర్లక్ష్యం చేయక మీరు రక్షణ పొందటానికి తీర్మానం తీసుకోండి. ముద్రల గురించి, పాత్రల గురించి, బోరల గురించి మీరు విన్నారు. కానీ ఈ రాయి బోరువ అనేది చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. కానీ ఆ రాయి పడక ముందు కూడా పైన రాసింది 18వ వచనంలో 16-18 ప్రకటన గ్రంథం. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టిన పెద్ద భూకంపం కలిగిన మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకున్నట్టు భూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్నము 3 భాగంలో అయిన అన్ని జనులు పట్టణంలో కూలిపోయాను అన్నీ మొత్తం. కనుక దెబ్బ తగిలిందని బాధపడతాం. అలాంటి బరువు గల రాయి ఒక్కొక్కటి 5 మనుగులు బరువు గల 200 కిలోల బరువు రాయి పడిందంటే కార్లు ఉండవు, బిల్డింగ్లు ఉండవు, ఏవి ఉండవు. మొత్తం
అవి పండ్లు కూడా పారిపోతాయంట, ఉండవంట. అది అట్లా శిక్షిస్తాడు దేవుడు. కనుక ఉగ్రతను తప్పించుకోవాలి. నేడే రక్షణ దినం, మారు మనసు పొందు. ఎవరు కూడా ఉగ్రత దినం వరకు మీరు ఉండకూడదు. ఆ టైం ముందే దేవుడు వచ్చినప్పుడు పట్ల మనం ఎత్తబడేవాడు ఉండాలి. ఎత్తబాడు వారి సంఖ్యలో మనం కూడా రాజుల న్యాయాధిక సమూహంలోని గుంపులు మనం కూడా చేర్చబడాలి. నేడే రక్షణ దినం. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే దేవుడిని అడిగి రక్షణ పొంది జీవగ్రంథంలో నీ పేరు రావాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందు. ఇరుగు పొరుగు వారికి చెప్పు. చూడండి, నెట్లో కూడా చూసుకోండి. 5 మణుగుల బరువు అంటే 200 కిలోలు అంటే మాటల. కనుక దయచేసి నేనైతే ఈ విషయం చెప్తున్నాను. నేడే రక్షణ దినం. మారు మనసు పొంది దేవుని రాజ్యానికి హక్కుదారులు కండి. కనుక ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక, దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.